హాట్ టాపిక్ అనొచ్చు. ఈసీ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్ కోసం మొత్తం తెలంగాణలో సగం సాగు జిల్లాల్లో ఈసీలకు 42% ఇస్తే 42% ఇస్తే వీళ్ళు మళ్ళీ రేపు అసెంబ్లీలో కూడా సీట్లు అడుగుతారు, పార్లమెంట్లో అడుగుతారు అనే ఉద్దేశంతో అగ్రవర్ణ పార్టీలు అసెంబ్లీలో తీర్మానానికి అందరూ ఒప్పుకొని మద్దతు తెలిపి బయట మాత్రము వీళ్ళకు 42% రావద్దన్న ఉద్దేశంతో హైకోర్టులో కేసు చేయడం జరిగింది. విద్య జాగృతి ఆధ్వర్యంలో హైకోర్టులో వేసి 9వ తారీఖు రోజు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి వాస్తవానికి మన జనాభా కాంగ్రెస్ ప్రభుత్వము జనాభా లెక్కలు చూసిన 56.33%. 42% మన డిమాండ్ ఏంది, మనమెంతో మన వాటా అంత. కానీ మనము సరే కాంగ్రెస్ వాళ్ళు 42% ఇస్తున్నారు, మళ్ళీ భవిష్యత్తులో చూద్దాం, 42 అయితే 42 అని అడ్జస్ట్ అయింది. ఆ 42% కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో ఈ అగ్రవర్ణ పార్టీలు, మేజర్ పార్టీలు అన్నీ అగ్రవర్ణాలు చేశారు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అటు టీఆర్ఎస్ కానీ. మరి ఈ రకంగా ఉండడంతో మేజర్గా మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొన్ని కేసులలో ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్లో 50% దాటందని ఉంది. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీలకు 50% అంటే రిజర్వేషన్స్ 50% కంటే ఎక్కువ ఉండొద్దని ఎక్కడ లేదు రాజ్యాంగంలో. వాస్తవానికి ఏం జరిగింది రాజ్యాంగంలో, ఎస్టీ వాళ్ళకేమో జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. బీసీలకు మాత్రం వాళ్ళకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వచ్చు, కానీ ఎంత ఇవ్వాలనేది లేదు రాజ్యాంగం. ఇక్కడ రాజ్యాంగంలో దేని విషయం కాబట్టి 2% ఇవ్వడంతో భవిష్యత్తులో మన రాజ్యాధికారము బీసీల చేతిలో పోతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఏ రకంగా ఆపాలనో ఆ రకంగా ఆపే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో అసలు స్టేట్మెంట్ బీసీలకు న్యాయం చేద్దామనో లేకుంటే ప్రతిపక్షంగా ఉన్న ఒత్తిడి చేద్దామనో. అదేవిధంగా ఈరోజు వాస్తవానికి లీగల్గా మనకు ఉండాలంటే గతంలో తమిళనాడులో రిజర్వేషన్ 69% రిజర్వేషన్స్ ఉంటాయి. అక్కడ 9th షెడ్యూల్లో పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టడంతో ఆ రిజర్వేషన్స్ని ఏ కోర్టులు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. మనము ముఖ్యంగా లీగల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే 10 రోజులలో బీసీ రిజర్వేషన్ 42 కాదు 50% కూడా ఇవ్వచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం అనుకోవాలి వీళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఏం సమస్య వస్తుంది బీజేపీకి, ఇదంతా కాంగ్రెస్ పేరు పోతుంది. ఇప్పుడు నేను ఒప్పుకుంటే నేను వచ్చే ఎలక్షన్లో హామీ ఇచ్చి తర్వాత చూద్దాంలే అనే దాంట్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా కేవలం 8 రోజులలో అమలైంది. ఇక్కడ ధర్నా జరగలేదు, ఏ బస్సు యాత్ర జరగలేదు, ఏ రాస్తారోకో జరగలేదు, ఎవరు పోరాటం చేయలేదు. కానీ 10% రిజర్వేషన్ కేసీఆర్ ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చిండు? ఈ ఈడబ్ల్యూఎస్లో ఎవరున్నారు? కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రెడ్డి వాళ్ళకే. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ పోగా దాంట్లో ఉన్న 10% ఇవ్వాలి. అంటే 50% రిజర్వేషన్ పోతే 50%లో 10% ఇవ్వాలి. అంటే
ఓవరాల్గా 5% ఉంది. కానీ ఈరోజు ఎంప్లాయ్మెంట్లో చూస్తే 10% కాదు 20-30% కూడా ఈడబ్ల్యూఎస్కు ఇవ్వడం జరుగుతుంది. మొన్న డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ వీటిలో అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ తోటి ప్రధానంగా లాస్ అయ్యేది బీసీ వర్గాలు, బీసీ కులాలు. బీసీలకు వచ్చే ఉద్యోగ అవకాశాలు అన్ని ఈడబ్ల్యూఎస్ కోటలో వెళ్తుంది. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ జనాభానే టోటల్గా 15% అన్నారు. 10% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కోటి 10% మంది వాళ్ళు వెనుకబడి ఉన్నారా? ఎన్ని కుటుంబాలు వెళ్తాయి? ఇప్పుడు వెలుమ, రెడ్డి, రాముడు, బ్రాహ్మణ్స్, ఈ ఏదైతే ఓసీ కులాలు ఉన్నాయో వాళ్ళు పేదరికం ఎంతో. ఇట్లా పోరాదా కానీ ఆశిపాలన్నారా మెయిన్గా రాజ్యాధికారము అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు నేను ఓటు హక్కు తీసుకున్నా. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసి రాజు అవుతారా లేకపోతే మీరు బానిసలు అవుతారా అంటే ఈరోజు మనం బీసీల పరిస్థితి బానిసలు చూస్తున్నాం. మనం పార్టీలు ఇక్కడ ఉన్నాం. మనం మళ్ళీ మనమే ఇక్కడ నుంచి కాంగ్రెస్ కొందరు వివిధ రకాల చిన్న చిన్న సమస్యల నుండి మనం బెండ్ అవుతాం. ఆ బెండ్ అవ్వడంతో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎంత ఉద్యమం చేసినా వీళ్ళను ఎలక్షన్ రాగానే 10,000, 20,000, 50,000 లక్ష వీళ్ళని కొనేయచ్చు, మామూలు ఓటర్లను 1,000-500కు కొనవచ్చు అనే వాళ్ళకి ధైర్యం ఉంది. ఎప్పుడైతే మనము నిజమైన పోరాటం చేయకపోతే ఈ సమస్య ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే బీసీలలో వాస్తవానికి టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారు? వాళ్ళ జనాభానే 15%. ఒక్కరు ఉంటారు, మనం వాళ్ళ జెండాలు మోస్తాము. వాడు చెప్తే ఎస్పీ వినాలి, కలెక్టర్ వినాలి, అందరూ వినాలి. కానీ వాళ్ళ వెనుక ఉన్న సైన్యం ఎవరిది? మొత్తం మనమే. అదే సైన్యము, అదే అధికారము మనమే ఉంటే మనం చెప్తే ఇంటర్. కానీ తరతరాలుగా బానిస బతుకులతోటి మనము అగ్రవర్ణ వాళ్ళ పార్టీల వాళ్లకు వాళ్ళ అడుగుజాడల్లో నడవడంతో ఈ పరిస్థితి ఈ రోజుల నుంచి వస్తుంది. కానీ ఇప్పటికైనా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి చైతన్యం కూడా వస్తుంది. ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ తోటి మంచి చెడు రెండు చూడవచ్చు. మంచిని గ్రహిస్తే మన ఉద్యమాలు ఏ రకంగా నడుస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా బీసీ సంఘాలు విడిపోయి ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘము కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలు నడిపి తర్వాత జాదుల శ్రీనివాస గౌడ్ ఎన్నో తిరిగిన కారణంతో 2 సంఘాలైనవి. ఆ 2 సంఘాలు మొన్నటి సమావేశంలో కలిసినారు. అదేవిధంగా నారాగోని రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రొఫెసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, తర్వాత మాజీ హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య గారు, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఇంకా సమావేశమై వాళ్ళు కూడా బీసీ 42% రిజర్వేషన్ సాధన సమితి అని వాళ్ళు ఒకటి ఫామ్ చేసి, అదేవిధంగా ఇంకోవైపు తీర్మార్ మల్లన్న అన్న సైన్యంతో అతడు కూడా ఎంతో కొంత నిత్యం రోజు అతడి పరిధిలో ఉన్న అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాడు. ఇంకా ఇతరాంధ్ర సంఘాలు కూడా కుల సంఘాలు దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి కులానికి కూడా సంఘం ఉంది. సంఘానికి రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఈ కమిటీలు ఖచ్చితంగా ఉద్యమంలో రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 3 సంఘాలు ప్రధానంగా ఇప్పుడు తీర్మానం మల్లన్న గారు ఇప్పుడు ఇద్దరైతే కలిసి తర్వాత నారాగోని మేధావులు కూడా దాదాపు ఈ ఉద్యమం ఈ టైంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏకమైతారు. కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, విడిపోయి ఉంటే మనం సాధించలేము అనుకుంటాం. కానీ విడిపోయినా కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు కొట్లాడితే ఖచ్చితంగా మనం సాధ్యమే. ఎందుకంటే తెలంగాణ ఒక రాజకీయ పార్టీ
కొట్లాడలేదు, ఒక కుల సంఘమే కొట్లాడలేదు, ఒక వృత్తి సంఘమే కొట్లాడలేదు, ఉపాధ్యాయులే కొట్లాడలేదు. అన్ని సంఘాలు వాళ్ళ రీతిలో లాస్ట్కు నక్సలైట్లు కూడా దాంట్లో ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. కాబట్టి వివిధ కుల సంఘాలు, వివిధ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిపిఐ పార్టీ ఈరోజు స్టేట్మెంట్లో ప్రకటించింది పూర్తి మద్దతు ఈ 18న జరిగే బంద్ కార్యక్రమం, తెలంగాణ బంద్ కార్యక్రమంలో పూర్తి మద్దతు ఇస్తూ మేము కూడా పాల్గొంటామని ఇవ్వడం జరిగింది. సిపిఐ పార్టీకి అందరూ మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుదాం. మొట్టమొదటిసారిగా ఒక పార్టీ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా రేపు బీఎస్పీ పార్టీ కానీ, ఇతరాత్ర పార్టీలు కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అన్ని మద్దతు ప్రకటించాలి. లేని పక్షంలో ఏ పార్టీలు అయితే ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వరో దయచేసి ఆ జెండాలు వదిలిపెట్టి ఆ పార్టీల నుంచి బీసీ నాయకులు వెళ్ళిపోవాలి. అప్పుడే వాళ్ళకు బుద్ధి వస్తుంది, ఏ పార్టీ అయినా కాదు. ఎందుకంటే ఇది మన ఆర్థిక సమస్య కాదు, మనకు విలువ లేకుండా అయిపోతుంది. బీసీ అంటేనే చిన్న చూపు. ఎన్నో కులాలు ఇప్పుడు అసెంబ్లీలో కాదు, వార్డు మెంబర్లు కాని కులాలు ఉన్నాయి, ఎన్నో కులాలు సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని రోజులు ఇంకా మన వాట మనం అడగడానికి ఇంత కష్టం? అంటే కేవలము మనల్ని వాళ్ళు బానిసలుగా చేసి డబ్బులకు, పవన్లకు, పైసలకు కొనుక్కొని ఓటు, కాబట్టి మనం ఓటు సైతం కూడా తేవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామమున, వాడన తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. తప్పకుండా ఈ ఉద్యమం, ఎందుకంటే ఇక్కడ మనకు లేట్ కావడానికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఒక 10-15 సంవత్సరాలు మనం తెలంగాణ కోసం కొట్లాడాం. అంతకుముందు భూమి సమస్య మీద వామపక్షాలు మొత్తం కలిసి మొత్తం భూమి కోసము ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 69 నుంచి కూడా ఈ తెలంగాణ ఉద్యమానికే టైం పోయింది. కాబట్టి ఇప్పుడు ఉద్యమాలు వేరే ఏం లేవు. అన్యాయం జరుగుతుంది కేవలం బీసీలకే. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ బీసీలకు ఎక్కడ రైటే లేదు. వాటి టికెట్ ఎక్కడ ఓడిపోయేదాగలిగితే పోటీ చేయాలి, ఓడిపోవాలి. ఇప్పుడు రేపు కాంగ్రెస్ కూడా రేపు సుప్రీంకోర్టులో కేసు వేసింది. స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది ఈ స్టేని ఎత్తివేయాలి. ఒకవేళ ఆ స్టే ఎత్తి వేయకపోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అనే జవాబు ఏంటంటే, ఇప్పుడు నేను హైకోర్టు వరకు పోయినా హైకోర్టులో ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. కానీ మేము కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అన్నాం. కాబట్టి మేము నిలబడే ఉన్నాం. మేము రాజకీయంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% ఇస్తాం స్థానిక ఎలక్షన్లో అని దులుపుకొని కామ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని దాదాపు ఇంచుమించు ప్రధాన పార్టీలందరూ బీసీలను మోసం చేస్తున్న పార్టీలే. కాబట్టి ఇకనైనా కొంచెం మనకు వచ్చే రైట్ల కోసం కొట్లాడి గెలిచిన తర్వాత ఇక మళ్ళీ మనం జెండాలు 42% వచ్చే వరకు అవసరం వస్తే అర్థమన్న పార్టీల జెండాలను వదిలిపెట్టి ఈ డిమాండ్ కోసం మనం ఫైట్ చేస్తే తప్పకుండా మన హక్కు, మన 42 రిజర్వేషన్ సాధన దిశగా మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జ్యోతి, జై కాంగ్రెస్.